పూలు పెట్టండి గణపతి प्रतिष्ठन्तो प्रतिष्ठन्तो भूतविधानाहयते भूभारहयते नमोदीनां ब्रह्मकर्मणार्भितप्राणायामे योगः नूनेयंడి नूनि लोकमाग्रापयामि साक्षात् पंचक्ष दीपं दर्शकोण दीपं ज्योति परब्रह्म दीपं ज्योति परायणे दीपेण हरते पापं दिव्य ज्योति ఇక్కడ పైకి నమస్తే అఖండ జ్యోతి నమోస్తుతే అఖండ వెలుగుతుంది చూశారా ఎవరైనా ఎక్కడ వెలుగుతుంది సయాభి భూపతి భానంతరే శుద్ధాగమో ప్రియాగణః దేవేంద్రగమ్యః కొబ్బరి కొట్టేసండి सत्य प्रसादिनी विश्व साक्षिणी साक्षी वर्जिता देवतायुक्ता षड्गुण्य परिपूरिता नित्यक्लीन्नादि रूपमा निर्वाणा सुखदायिनी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी सुमुखी नलिनी शुभ्रो शोभना सुरनायका वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता प्रियात्वस्तापसुलोक भयंकरी अनाहताब्जनलया श्यामा भावधनद्वया वर्णा मांसनिष्ठा गुडा अन्न प्रीतमानसा स्वादिष्टानां भुजारूढ़ा पंचवत्रा अस्ति संस्थिता आज्ञा चक्रा स्वरूपिणी आज्ञा चक्रा प्रलया शुक्ल बन्ना सुदारणे मज्जा संस्थाहमना मजाचिता बन्धरोचने बन्धनालका स्वरूपिणी विद्या वेदादि जगत्पुरुषोः सर्वव्याधि प्रशमने सर्वमोक्षनिवारणे अग्रज्ञा चिन्त्यजोपा कलिकल्मषनाशिनी आज्ञायति कालहन्त्रे स्तमलाक्षनिषेविता आम्बूलपूरित मुखे दाडिवी कुसुमप्रभा साक्षी मदाक्षी मोहिनी मुक्षा मरुणानि मृदुमित्ररूपिणी ओम भक्त्यादिनियन्त्री निखिलेश्वरी महाप्रलय साक्षिणी दिव्यरारिष्टा प्रज्ञान घनरूपिणी आद्वीपानालतावत्ता मातृका वर्णराम राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविसा षोडशाक्षरी विद्या त्रिकोटा कामकोटिका स्थिता चन्द्रनिभा बालस्य अतिरतुप्रभा स्थान प्रज्ञा त्रिकोणान्तरदीपिका दाक्षायिनी दैत्यहन्त्री दक्षयज्ञ विलासिनी धरां धूलदीर्घाक्षि धरः सर्वोपाधि निर्मुक्ता सदा शिवपतिव्रता हृदयेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलतीर्णा भगाराध्या माया मधुमती मही स्वतंत्रा सर्वतंत्रेसी दक्षिणा मूर्तिरूपिणी चित्कलानंद कलिका प्रेम रूपा प्रियंकरी विद्या जगदधिष्ठाना मुक्तिदा मुक्तिरूपिणी स्वरूपिणी महालक्ष्मी नमो नमः अम्मा नीलू जल्लारा चप्पंడి महालक्ष्मी स्वरूपिणी कनकदुर्गांबिका देवी अम्मवाరికి చూపించండి అలాగా ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ దండం పెట్టుకోనందు కూడా విచేషదం బ్రహ్మణి స్వాహ మూడు సర్వేభ్యో నమస్తే మల్లినాథాయ మంగళం జగమంగళవాడ వెంకటరమణ గోవింద గోవింద మధుసూదన मंगलम पुंडरीकाक्ष मंगलम गरुड़ध्वज नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रानाथाय श्रीनिवासाय मंगलम कलगట్టుకోండి గోవింద గోవింద మా పైకి వచ్చి చూడండి మంత్రి కూడా భక్త మహాశైలారా శ్రీమాత్రే నమః మన కోతిబొమ్మ సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ సాయి మందిరమునందు ఈరోజు 6వ రోజు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మరియు బాబావారి పుణ్యతిథి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజున ఈరోజు అమ్మవారి అవతారం మహాలక్ష్మీదేవి. ఈ రోజున పొద్దున్నుంచి కూడా అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, రక్షాబంధన ధారణ, తర్వాత మండప పునఃపూజలు, అనంతరం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక
ఏకాదశ వార రుద్రాభిషేకములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు. ఈరోజు విశేషంగా అమ్మవారికి అష్టోత్తర శతకమల హోమము, నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సుదర్శన ఇత్యాది హోమాల రోజున ఈ కార్యక్రమాల్లో పిల్లలందరి చేత కూడా సామూహికంగా సుమారుగా 108 మంది పిల్లల చేత ఇక్కడ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేయించాలి, సరస్వతి పూజ చేయించాలని సంకల్పం చేశారు కమిటీ వారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఎక్కువ మంది పిల్లలు వచ్చి ఈ పూజలన్నింటినీ కూడా తిలకించుకుని పూజలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతూ స్వస్తి. బాబావారి పుణ్యతిథి అలాగే శ్రీదేవి శరణవరాత్రి సందర్భంగా మన కోతిబొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. పొద్దున్నే విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యావాచనము, రక్షాబంధనము, నవగ్రహ మండపారాధన, అలాగే పరమేశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన జరపబడుతోంది. సాయంత్రం 5 గంటల నుండి శ్రీ సూక్త విధానంగా శతకమల హోమము, దుర్గా మణిసూక్త విధానంగా హోమములు, నవగ్రహ నక్షత్ర హోమములు, సాయి హోమం, దత్తాత్రేయ హోమం ఇవన్నీ కూడా జరపబడుతున్నాయి. తర్వాత సప్తహారతులు, దర్బార్ సేవ, నిరాజన మంత్రోత్సవాలు జరపబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అధిక మొత్తంలో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా సరస్వతి పూజా కార్యక్రమం జరపబడను. ఈ విద్యార్థులందరూ కూడా కొప్పిశెట్టి రమణయ్య గారు ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ అధినేత గారు పెన్నులు పుస్తకాలు కూడా అందరికీ పంచిపెడుతున్నారు. కావున అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వేయించేసి ఈ యొక్క సరస్వతి పూజలో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము.